హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను ఎంతో టేస్టీ అయిన అచ్చం రెస్టారెంట్ స్టైల్ లాగా బేబీ కార్న్ మసాలా చూపించబోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రోటీస్‌లోకైనా, అన్నంలోకైనా చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలంటే ముందుగా బేబీ కార్న్స్ దొరుకుతాయి కదా! వాటిని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. కొంచెం స్టైల్‌గా ఉంటుంది. చూడటానికి బావుంటుంది. తినడానికి కూడా బావుంటుంది. ఇలా కట్ చేసుకోవడం వల్ల. ఇలా అన్నిటిని కట్ చేసి పెట్టేసుకోవాలి. చూసారు కదా! కొంచెం రెస్టారెంట్ స్టైల్‌లాగా కనిపించడానికి ఇలా కట్ చేశాను. ఇలా కట్ చేసిన వాటిని అన్నీ ఒక బౌల్‌లోకి అయితే వేసేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని అందులోకి హాట్ వాటర్ హీట్ చేసేసుకోవాలి. వాటర్ హీట్ అయిన తర్వాత వీటిని ఇందులోకి వేసేసుకోవాలి. బేబీ కార్న్ మనం కట్ చేసుకున్నాం కదా, చిన్న చిన్న ముక్కల్లాగా అందులోకి వేసేసుకోవాలి. ఇవి ఎక్కువగా బాయిల్ అవ్వద్దు. కొంచెం ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. ఒక్కసారి రెండుసార్లు పొంగొచ్చిందంటే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ మనం కర్రీలో కుక్ చేస్తాం కాబట్టి మరీ ఎక్కువ కుక్ చేస్తే మెత్తగా అయిపోతాయి, చిదురైపోతాయి. అలా కాకుండా కొంచెం కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా కుక్ అయిన తర్వాత ఒక్కసారి టూపిక్ తోటి మనం కుక్ చేసుకుంటే సాఫ్ట్గా అయిపోతే సరిపోతుంది. చూసారా, ఇలా ఉంటే సరిపోతుంది. మరీ మెత్తగా ఉడికినా కూడా అస్సలు బాగోదు. ఇలా అయిన తర్వాత ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని వాటి మీద చల్లటి నీళ్ళు అయితే వేసేసుకోవాలి. ఎందుకంటే అలాగే పెడితే మరీ సాఫ్ట్గా అయిపోతాయి. వాటి మీద కొంచెం వాటర్ వేసేసుకుంటే కొంచెం కూల్ అయిపోతాయి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని కొంచెం అంతా ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. చాలా బాగుంటుంది నెయ్యి వేసుకోవడం వల్ల కర్రీ అనేది. మీకు నెయ్యి వద్దంటే బటర్ అయినా వేసేసుకోవచ్చు. రెస్టారెంట్ స్టైల్లో కావాలంటే ఖచ్చితంగా వేసేసుకోవాలి. తర్వాత అందులోకి జీలకర్ర వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ని వేసేసుకోవాలి. వీటిని చిన్న మంట మీదనే వేయించుకోవాలండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. చిన్న మంట మీద బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి మంచిగా పింకిష్ కలర్ రావాలి. అప్పుడైతేనే కర్రీ అనేది చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఈ కలర్ వస్తే సరిపోతుంది. మంచిగా కలిపేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి. ఇది కూడా ఫ్రెష్ది వేసుకుంటే బాగుంటుంది. ఇది వేసేసిన తర్వాత ఇప్పుడు అందులోకి స్పైసెస్ వేసుకోవాలి. ఉప్పు, రుచికి తగినంత ఉప్పు వేసేసుకోవాలి. కారం, పసుపు, ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం గరం మసాలా కూడా వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇవి వేగేంత వరకు 2 టమాటాలని మంచిగా మిక్సీ పట్టేసుకొని వేసుకోవాలండి. ముందుగానే మనం ఈ కర్రీకి చేసేటప్పుడు ముందుగానే జీడిపప్పులు కొన్ని నానబెట్టేసుకోవాలి. ఒక 1/2 అవర్ ముందు నానబెట్టేసుకొని ఒక 5-6 గల జీడిపప్పులు నానబెట్టేసుకొని అది కూడా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటాలు ఇందులోకి వేసేసుకోవాలి. మంచి ప్యూరీ అవ్వాలి. ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు మనం మంచిగా కుక్ చేసుకోవాలి. పచ్చివాసన అంతా పోయేలాగా చూసుకోవాలి. పచ్చివాసన ఉంటే అస్సలు బాగోదండి కర్రీ అనేది. ఆయిల్ అంతా మంచిగా సపరేట్ అవుతుంది. సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కలిపేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి చక్కగా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. కర్రీ చేసేటప్పుడు కొంచెం ఓపికతో ఉంటే మనకి కర్రీ అనేది రుచి మరింత పెరుగుతుంది. చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది ఎలా సపరేట్ అయిందో. ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత నేను కొంచెం పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. సన్నగా చాప్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. నేను ఒక 2 పచ్చిమిర్చి తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను. ఇలా లాస్ట్లో వేయడం వల్ల కర్రీ బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత నేను ముందుగా చెప్పాను కదా, జీడిపప్పులు 5-6 గల నానబెట్టేసుకొని పేస్ట్ చేసుకున్నానని. ఒక 1/2 అవర్ ముందు చేసుకుంటే ఇది కర్రీకి చాలా రిచ్నెస్ ఇస్తుంది. అచ్చం రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది కర్రీ అనేది. ఇలా చేయడం వల్ల ఒక 5-6 అయితే సరిపోతుంది. జీడిపప్పులు మంచిగా నానబెట్టేసుకొని ఒక 1/2 అవర్ నానితే సరిపోతుంది. మంచిగా పేస్ట్ చేసేసుకొని ఇందులో వేసుకోవడం వల్ల చాలా కమ్మగా ఉంటుంది. తర్వాత ఇలా సపరేట్ అయిన తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అయిన తర్వాత మనకి కర్రీకి గ్రేవీకి సరిపడినంత వాటర్ అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న బేబీ కార్న్ ఉంది కదా, ఇందులో వేసేసుకోవాలి.
వేసేసుకొని లాస్ట్లో వేసుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. మరీ సాఫ్ట్గా కాకుండా లాస్ట్లో వేసుకుంటే కర్రీ అనేది బాగుంటుంది. ఫ్లేవర్స్ అన్నీ దానికి పట్టేసుకొని చక్కగా ఉంటుంది. మరీ ఓవర్ కుక్ అయినా కూడా మొత్తం చిదిరైపోతాయి. అవి చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చూసారా 5 నిమిషాల తర్వాత మంచిగా ఆయిల్ అనేది సపరేట్ అయింది కదా. ఇప్పుడు లాస్ట్లో చివరిగా కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అచ్చం రెస్టారెంట్లో ఉన్నట్టు ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. అన్నం, చపాతీ, బగారా రైస్, నాన్స్ వాటిలోకి అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా రెడీ చేసి పెట్టండి. చికెన్ కంటే బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా కొత్తిమీర వేసేసుకొని ఒక నిమిషం ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇలా సర్వ్ చేసేసుకొని లాస్ట్లోకి కొంచెం ఫ్రెష్ క్రీమ్ ఉంటే వేసేసుకోవచ్చు. మనకి రెస్టారెంట్లో ఫ్రెష్ క్రీమ్ వేస్తారు కదా, దానివల్ల కూర మరీ ఇంత రుచిగా ఉంటుంది. పైన లాస్ట్లో చివరిగా ఇలా కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే బేబీకార్న్ మసాలా అయితే రెడీ అయిపోతుంది. చూసారా అచ్చం రెస్టారెంట్ స్టైల్ లాగా ఉంది కదా కర్రీ అనేది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.